ఇప్పుడు ఏం పేరు మీ పేరు? మా పేరు వీరాంజనేయులు అండి. మీరు ఏం చేస్తుంటారు? మేము వాలంటీర్గా చేస్తుంటాం. వాలంటీరా? వాలంటీర్ అయితే ఇప్పుడు ఏదైతే ఉందో మరి మీరు మనల్ని ఆపేశారు కదా ఆపేశారండి. మామూలు ఒకసారి మీరు అది చూడండి ఏ ఏ ఏ విధంగా వెళ్ళాడుతున్నారు ముసలోళ్ళు. ప్రతిరోజు వాళ్ళ ఇంటికి వచ్చి ప్రశాంతంగా నవ్వుతా తీసుకునేవాళ్ళు. ఇవాళ చంద్రబాబు నాయుడు చేసిన పిచ్చి పని వల్ల మేము ఈ రకంగా రోడ్డు ఈ రకంగా ఉన్నాము. వాళ్ళు ఆ రకంగా అల్లాడిపోతున్నారు. అందుకే మేము కులానికి మతానికి అతీతంగా మా పథకాలు అన్నీ ఇచ్చాము. అయినా మమ్మల్ని ఏమంటారు, మీరు ఒక పార్టీ మనుషులు అని అంటున్నారు. ఆ బాధ తట్టుకోలేక ఇలా కుందుతులు 22 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. మీరు మొత్తం 22 మంది రాజీనామా చేశారు? 22 మంది ఇప్పుడే సంతమాలు వెళ్ళి మండల ఆఫీస్కి వెళ్ళి ఎంపీడీ గారికి రాజీనామా పత్రాలు ఇచ్చాము. ఇంకా ఇప్పటి నుంచి తిరుగుతాం. మమ్మల్ని ఇంకేం చేస్తారో చేయమనండి. ఇప్పుడు దాకా మేము కులం చూడలే, మతం చూడలే, పార్టీ చూడలేదు. వాళ్ళు ఎప్పుడైతే మమ్మల్ని ఆ మాట అన్నారో మేము ఇప్పుడు రాజీనామా చేసి ఇప్పుడు తిరుగుతాము. ఎవరేం చేసుకుంటారో చేసుకోమనండి. స్టార్ క్యాంపెయినర్ జగన్ తిరుగుతారా? మొత్తం అండి ఇప్పుడు రాజీనామా చేశాం కాబట్టి మమ్మల్ని ఎవరు అంటానికి లేదు. ఇప్పుడు జగన్ ఇచ్చిన పథకాలు అయితే ప్రజల్లో తీసుకుపోతున్నారు. తప్పనిసరిగా ఇంటింటికి గడప గడప తీసుకెళ్ళి మళ్ళీ మా జగనన్న ముఖ్యమంత్రి చేసుకునే బాధ్యత మా వాలంటీర్లుగా మేము ఎత్తుకుంటాం. మరి ఆ వాలంటీర్ అయితే నేను ఉంచుతాను, నెలకు 50,000 సంపాదించిన ప్లాన్ నా దగ్గర ఉంది వాలంటీర్లు అని చెప్పి చంద్రబాబు నాయుడు అన్నాడు కదా. ఏమండి 50,000 కాదు, ₹1,00,000 ఆయన ఇస్తా అంటాడు. ఇచ్చే అయితే కదండి, ఇచ్చే అయితే చెబుతారు. అతను ఇస్తాడు ఈడో జనానికి తెలుసు. 2019లో అదే చేశారు, రేపు 2024లో అదే చేయబోతున్నారు. ఇది మటుకి పక్క. మరి గతంలో చూసినట్టయితే మీది వాలంటీర్ ఉద్యోగం, మీది ఒక ఉద్యోగం, మూటల మోసి ఉద్యోగం అన్నాడు. ఇవాళ మళ్ళీ మిమ్మల్ని కొనసాగిస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఊసరవెల్లి ఉంటుంది చూడండి, ఊసరవెల్లి ఇంకా అదే టైపు, ఇంక చెప్పే పని లేదు. అక్కడ ఎక్కడైతే రంగులు మార్చిద్దో ఇక్కడ పూటకో మారుతాడు. ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. వాలంటీర్లు అందరూ ఖచ్చితంగా ఉన్నారు. జగనన్న గెలిపించుకుందా పోరాడతారు, తీరుతారు. అవసరమైతే రాజీనామాలు కూడా సిద్ధం, ఇబ్బంది లేదు. మరి ఇప్పుడు మీరు ఏదైతే ఉన్నారో వాలంటీర్స్ పథకాలు ఇచ్చేసి ప్రజలకి మళ్ళీ ఓట్లు అడుగుతున్నారంట కదా వైసీపీ గేమని. మేము అలా ఏం అడగలేదండి. మేము అసలు ఏం అడగలేదు. వాళ్ళు కావాల్సిన పథకాలు మట్టి తెప్పి కులం చోట్ల, మతం చోట్ల, పార్టీ చూడట్లేదు. ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గడపకి వెళ్ళి వాళ్ళు కావాల్సిన పథకాలు ఇస్తానే ఉన్నాం. అయినా మా మీద ఈ రకంగా బురద రంగులు చల్లుతున్నారు. ఇబ్బంది లేదు. జగన్ ఆయాలే చెప్పాడు, పండ్లు ఇచ్చే చెట్టుకే రాళ్ళ దెబ్బలు. వాళ్ళు ఏదో అన్నారని మీరు అరవద్దు బెరవద్దు, మీ పని మీరు చూసుకుంటూ పో అన్నారు. మేము అదే విధంగా పోతున్నాం.